బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు విజయనగరంలో పర్యటించారు. అయితే అమిత్ షా పర్యటనలో శ్రీకాకుళం జిల్లా పలాసలో అమిత్ షా పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ గౌత్ శ్యామ్ సుందర్ శివాజీని ఆయన అడ్డుకునేందుకు అమిత్ షా పర్యటన అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆయన అరెస్ట్ చేశారు. ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటాం. రాష్ట్రాల్లో తిరగనీయమని డైరెక్ట్గా ముఖ్యమంత్రి పిలిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా అమిత్ షా పర్యటన అడ్డుకున్నారు. సిబిఐ మమతా బెనర్జీ సంబంధించిన ప్రభుత్వంలో ఒక ఆఫీసర్ని సిబిఐ సంబంధించిన ఉద్యోగులు అరెస్ట్ చేయడానికి వస్తే దాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన వ్యవహారం ఒకవైపు, ఇంకోవైపు ఒక పార్టీ దేశ అధ్యక్షుడిని అడ్డగించిన పరిస్థితి ఇంకోటి వైపు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? రేణు గారు, ఇప్పుడు ఈరోజు మీరు సిబిఐ గురించి అంటే సిబిఐ విశ్వసనీయతకే ఇవాళ ప్రశ్నార్థకం చేసిన పార్టీ ఎవరు, వ్యక్తులు ఎవరు? భారతీయ జనతా పార్టీ. మీకు ఈరోజు సిబిఐలో అత్యున్నత న్యాయస్థానం మొదలు సిబిఐ కానీ, ఆర్బీఐ కానీ, బ్యాంకులు కానీ, అసలు ఏ వ్యవస్థ మీద కూడా ఈ ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మీద నమ్మకం పోగొట్టినటువంటి పరిస్థితి ఈ 4 సంవత్సరాల్లోనే మనం చూస్తా ఉన్నాం. మన కళ్ళ ముందు కనపడతా ఉంది. సుప్రీంకోర్టు అనేక పరిణామాలు చాలా సిబిఐ పూర్తిగా చెడిపోయింది, నాశనం అయిపోయింది. మీరు అనే మాటలు యాక్సెప్ట్ చేద్దాం కాసేపు. కానీ మీరు ఈరోజు ఒక ఒక పార్టీ దేశ అధ్యక్షుడు వస్తే ఆ అధ్యక్షుడిని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజాస్వామ్యమే కదా. ప్రజాస్వామ్యంలో అది నిరసన. ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆవేశం, వాళ్ళ యొక్క బాధ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది డెఫినెట్ గా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగే దాంట్లో ఇద్దరు వ్యక్తులే దానికి కారణం. అందులో ఒకటి నరేంద్ర మోడీ అవుతే, రెండవది అమిత్ షా. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పుడు డెఫినెట్ గా మేము నిరసన తెలియజేస్తాము. మొన్న మీరు తమిళనాడు నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు తమిళనాడులో ఎంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. నల్ల బెలూన్లు, అసలు రానివ్వకుండా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనం చూసాము ఏ విధంగా మోడీ యొక్క పర్యటనని ఎదుర్కొన్నారు అనేటువంటిది. ఈ రోజు చూస్తే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు అక్కడ పలాసలో పెట్టారు, శ్రీకాకుళం జిల్లాలో పెట్టారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి నిధులు ఇచ్చి తీసుకెళ్తే దాని మీద నిలదేయలేనటువంటి ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఆ ప్రాంతంలో పర్యటన చేస్తున్నటువంటి ఆ పార్టీ అధ్యక్షుడికి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల్ని తీసుకెళ్లడంలో పూర్తిగా ఈవేళ వాళ్ళు విఫలమైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు అమిత్ షా మాటలని అబద్ధాలైనప్పటికీ వాటిని హిందీ నుంచి తెలుగుకి తర్జుమా చేసి చెప్తున్నారు కదా. అదే నాయకులు ఈరోజు ఆ ప్రాంత వాసుల యొక్క ఆకాంక్షలని, వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ కోరికల్ని ఎందుకు తర్జుమా చేసి హిందీలో అమిత్ షాకి ఎందుకు చెప్పరు అని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆవేదన కాదు, తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఆక్రోశం, తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఆయాసం తప్ప మరొకటి కాదు. మీరు ఒక రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో మీకే అంత ఇదిగా అనుకుంటే, అలా వ్యవహరించాలి అనుకుంటే అసలు భారతదేశంలో 13 జిల్లాల ముఖ్యమంత్రి నువ్వు, ఆఫ్టర్ ఆల్ నేను దేశం 29 రాష్ట్రాల అధ్యక్షుడిని అని చెప్పి అంటే ఇగో క్లాషా? లేకపోతే కాదు, ఆ పరిస్థితులు ఆలోచిస్తాను కలకత్తాలో అడుగుపెట్టేవారు కాదన్నా. అదే పరిస్థితుల్లో బీజేపీ యాక్ట్ చేయాలనుకుంటే ఈ కెనాట్ మూవ్, ఈవెన్ బార్డర్ కూడా దాటి రాలేని పరిస్థితి. కానీ అది మా పద్ధతి కాదు. మేము వీల్ గో ఇన్ ఏ డెమోక్రటిక్ వే. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తా ఉంటే అరాచకంగా రాళ్ళు విసిరినటువంటి దుష్ట సంస్కృతి మీది. అలాగే పర్యటనకు వస్తే అక్కడ బీసీల గురించి మాట్లాడేది ఏంటంటే, మీరు ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కేఈ కృష్ణమూర్తి గారిని పిలవకుండా పక్కకు దోసేసి మీరు చేసుకుంటూ వెళ్ళారంటే బీసీల పట్ల మీకు ఉన్నటువంటి ఇదేంటనేది అక్కడే తెలుస్తుంది. ఇక్కడ ఇది అంటే కేంద్రం భారతీయ జనతా పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు తొంగలో దొక్కిన వ్యవహరించిన తీరు, కేంద్రం ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్రానికి చేస్తున్న తీరుకు నిరసన చేస్తున్నారని ఎందుకు అనుకోరు మీరు? ఇప్పుడు నిన్నటి నుంచి దుష్ప్రచారం చూస్తున్నారు. అంటే జనాలకి తెలియదు కాబట్టి మనం ఏది వాగినా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది. ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే టీడీపీలో ఉన్నటువంటి పెద్ద మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఒక కాగితాలు వేసుకొని చెబుతామంటే, నన్ను ఆ రోజు డిస్కషన్లో మందా జగన్నాథం గారు కూడా ఉన్నారు. సరే, బీజేపీగా నేను మాట్లాడను, సీనియర్ పార్లమెంటర్ అని చెప్తారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎక్కడైనా పరిశ్రమల గురించి వాటి గురించి ప్రస్తావన ఉంటుంది చెప్పండి అంటే అక్కడ చెప్పేశారు కానీ సెలవు ఇస్తారు. అంటే వాస్తవాల్ని మసిపూసి మారేడికాయ చేసి పైగా నిన్న ఆయన ఎవరు కళా వెంకటరావు గారు ఆయన ఒకటి రిలీజ్ చేస్తున్నాడు.
చేత మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అజ్ఞానంతో అంటే మాట్లాడుతున్నారు. మీరు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే అట్లానే ఉండేది, అది కాదు కదా, అందుకని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు పేరుకి ఓటాన్ అకౌంట్ కానీ రియల్. మీరే మేధావులు, జనాలకి ఏం తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. ఇది సరే, ఈ రోజు అమిత్ షా గురించి చెప్పండి. ఈ రోజు అమిత్ షా పర్యటనను వాళ్ళు అడ్డగించడం, వాళ్ళు నిరసన తెలియజేసిన అని చెప్పి వాళ్ళు చెప్తున్నది, దాన్ని మీరేమనుకుంటున్నారు మీ పార్టీ? మన తెలుగు సామెతలో గజరాజు పోతా ఉంటే ఏవో అంటారే, నేను అలాగే చూశాను అంతే తప్ప మాకు వచ్చిన నష్టం లేదు. బస్సు యాత్ర ఈ రోజు అమిత్ షా గజరాజు అంతే కదా. అంటే ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క ఇవాళ బస్సు యాత్ర అక్కడ ప్రారంభమయ్యి అజేయంగా మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారం సాగుతుంది. 10వ తారీఖు నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అంటే ఇప్పుడే కూడా దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వస్తేనే ఇట్లా ఉంటే రేపు మోడీ వస్తే ఇంకా ఎట్లా ఉంటుందో ఊహిస్తున్నారా? డెఫినెట్ గా ఏం జరిగిందండి, వాళ్ళు ఏదో కొంతమంది వచ్చేదో అన్నారు, అంత మాత్రం మాకు పోయిన నష్టం ఏంటి? రేణు గారు, కార్యక్రమం ఆగిందా? డెఫినెట్ గా మేము ముందుకు సాగి వెళ్ళిపోతా ఉంటాం. విజయబాబు ఇది గారి మీ మాటల్లోనే ఆక్రోశం, మీ భారతీయ ఆవేశం, జనతా పార్టీ మీ ఆయాసం నాయకులకు ఎంత తప్ప అహంకారం ఉంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రజల ఆవేదన కనపడతా అయితే ఉంది. కాదు మీరు చెప్పినట్టు. ఏముంది, గజేంద్రుడు వెళ్తా ఉంటే అని, అవును కరెక్టే, మేము అదే అనుకుంటున్నాము. మనం వెళ్తూ ఉంటే ఎన్నో ఏదో అవుతా ఉంటాయి, కానీ ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవరు గజేంద్రుడు, ఎవరు ఏంటి అనేది రేపు రాబోయే బీసీల గురించి మాట్లాడతారు. బీసీ నాయకుడేమో అమిత్ షాని శ్రీకాకుళం నుండి ఉద్యోగుల గురించి మాట్లాడతారు, ఉద్యోగుల మీద దాడి చేస్తుంటారు. మీరు ఏదైతే చెప్తారో చెప్పింది చేయరు. ఈ రాష్ట్రానికి 6 లక్షల కోట్లు ఇచ్చామనేది మీరు నమ్మితే మీరు పోటీ చేయండి. నరేంద్ర మోడీ ఒక దగ్గర నుంచి, మీరు ఒకళ్ళు రాయలసీమ నుంచి, ఒకళ్ళు ఉత్తరాంధ్ర నుంచి, ఒకళ్ళు నరేంద్ర మోడీని రాయలసీమ నుంచి పోటీ చేయమనండి. ఉత్తరాంధ్ర నుంచి అమిత్ షాని పోటీ చేయండి. కలకత్తా వెళ్ళి ఏదో చక్రం తిప్పుతున్నా ఉన్నారు కదా, మీ నాయకుడిని ఢిల్లీలోనో ఉత్తరప్రదేశ్ లోనో కలకత్తాలోనో పోటీ చేయమని చూద్దాం. లేదా మేము ఏదో అన్నటువంటి అంత అహంకారపూరిత జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నాం. ఆల్రెడీ బీజేపీ చక్రం తిప్పుతూ ఉంది, మీరు తిప్పబోతా ఉన్నారు. రేపు అమిత్ షాకి నిరసన తెలియజేశారు. రేపు మోదీకి కూడా అలానేనా? మోదీకి కూడా అలానే నిరసన తెలియజేస్తారా? మోడీ అయినా అమిత్ షా అయినా ఎవరైనా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అగ్రనాయకులు. మేము మంత్రులు వస్తేనే మా వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క నిరసన, ఇది నిరసన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆకాంక్ష, ప్రజల నిరసన, పార్టీ నిరసన, చట్టం కార్యకర్తలు బకరాలను చేస్తారు, లాఠీ దెబ్బలు తింటే వాళ్ళు తింటారు. ఈ నాయకులు అయితే ముందు ఉండరు కదా, పాపం అమాయక జనాల్ని రెచ్చగొడతారు. వాళ్ళు దెబ్బలు తింటే మీరు సానుభూతి చూపించి మొసలు కన్నీరు గారుస్తారు. నిరసన తెలియజేయాలంటే లోకేష్ గారిని రమ్మనండి, చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, మీ కేబినెట్ మంత్రులు వచ్చి ముందు నిలబడండి. అమాయక కార్యకర్తలు ఎందుకు బకరాలు చేస్తారు? వాళ్ళని ఎందుకు మీరు బలి చేస్తారు? నిరసన అంటే నాయకులు ఫోర్ ఫ్రంట్ లో ఉండాలి, ఉద్యమానికి నాయకులు ఎప్పుడు ముందు ఉండాలి. అమాయక జనాలు బలి కట్టకూడదు. బీసీ నాయకుడు ఎందుకు మీరు చెప్తున్నారు కదా, అనేక కేసులు ఎందుకు ఇప్పుడు రీఓపెన్ చేసి అసంబద్ధ టైం కానటువంటి ఈ రోజు దక్షిణాదిని ఎందుకు తుడిచిపెట్టుకుపోయారు? ఎందుకు మీతో కలిసినటువంటి 14 పార్టీలు బయటికి వెళ్ళిపోయాయి? ఎందుకు కొత్త పొత్తుల కోసం చూస్తున్నారు? ఎందుకు బలహీనమైనటువంటి రాజకీయ పార్టీలని కలుపుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత భయపడుతున్నారు? ఒక ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్ద్రత అనేది వాళ్ళకి రాజకీయ పెట్టుబడి. అంటే ఎవరు టీడీపీలో అయితే అడ్డుకోవద్దు, మీరు నిరసన చెప్పొద్దు. వాళ్ళ కొత్త థియరీ ఏంటి సార్? అది ఫెడరల్ కోఆపరేటిజమా? మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫెడరల్ గవర్నమెంట్స్ ఉంటాయి, ద్వంద్వ ప్రభుత్వాలు ఉంటాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు మనకు సర్కారియా కమిషన్ అయితే ఇంకా చాలా డెమోక్రాటిక్గా ఉంది. మరి రాజమన్నార్ నుంచి మొదలు పెడితే సర్కారియా మంచిగా ఉంది. ఇవాళ మీరు రాష్ట్రాలతో పగతో ఉన్నట్టు, కసితో ఉన్నట్టు, రాజకీయాల కొరకే అన్నట్టుగా ఉన్నరా? అసలు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశం చూస్తే మిక్కీ మౌస్ లెక్క ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కొట్టుకోవడమే చూస్తున్నాం తప్పితే మనం ఎప్పుడైనా క్రాస్ ఏ టేబుల్ అంశాల మీద కూర్చొని మాట్లాడిన చరిత్ర ఉందా? ఎందుకు ఈరోజు ఎవరు మా గౌతు లచ్చన్న గారి వారసత్వం అనుకుంటా, ఎందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు? ఎవరు ఆ మోసానికి మూలం?
ఎందుకు ఇవాళ అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ వైపు రావాల్సిన అవసరం అగత్యం ఎందుకు వచ్చింది చరిత్రలో? ఎవరి వల్ల? మీరు అన్నారు కదా ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మీ వల్ల బెనిఫిట్ జరిగిందని అక్కడ ఏమైనా ఎన్టీఆర్ గారు సంతోషంగా ఉన్నారా? ఇలా సగటు ఆంధ్రుల యొక్క ఏమంటాము ఆ అవమానాన్ని అనుకుంటామా లేకపోతే ఆర్ద్రతను అనుకుంటామా బీజేపీ నాయకులకు ఎందుకు అర్థం కావట్లేదు? మోడీకి అర్థం కాదు ఎట్లా? ఆయన గుజరాతే బీజేపీ నాయకులు చెప్తుంది 5 ఏళ్ళలో 5,56,000 కోట్లు ఇచ్చామని చెప్పి ఏంటి 5,56,000 కోట్లు చెప్తా నేను వెంకయ్య నాయుడు గారు 1,16,000 కోట్లు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో అడిగింది అదేనా? ఫండ్స్ ఇస్తామని అడిగి ఫండ్స్ ఇవ్వాలా మీరు అని చెప్పి మన్మోహన్ సింగ్ అడిగినరా? మీకు తెలంగాణ సెంటిమెంట్ ఎంత బలంగా ప్రజల్లో నాటుకుని ఉందో, మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే చరిత్రలో బీజేపీ ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా నీచమైన పరిస్థితి ఉంటుంది అక్కడ. మీరు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందబెట్టిందని ఒక సంతోషంతో ఉన్నారు కానీ మీరు నిరసనలు ఎట్లా చూస్తారు? నిరసన వేరు, అడ్డగించడాలు వేరు. ఇప్పుడు ఈ రోజు అడ్డగించే ప్రయత్నం జరిగింది అంటే ఒక పర్యటనను, ఒక రాజకీయ నాయకుడి పర్యటనను అడ్డగించడం ఎంతవరకు ప్రజాస్వామ్యంలో కరెక్ట్? అడ్డగింపు అనేది, నిరసన అనేది భారత ప్రజాస్వామిక హక్కు సార్. నిరసన హక్కు, కానీ అడ్డగించడం. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాళ్ళేయడాన్ని ఎవరు కూడా సమర్థించవద్దు. మీరు అడ్డుకోవడం వరకు కూడా ఒక దశ. ఎందుకంటే కొంత ఫెనటిక్గా ఉంటుంది. ఎందుకు మాకు ఇగో అమిత్ షా వల్లనే మాకు ప్రత్యేక హోదా రాదని చెప్పి కొంత యాంగర్ ఉండొచ్చు, కానీ దాడిని ఎవరు కూడా సమర్థించవద్దు. దాంట్లో వేషాలకు పోనక్కర్లేదు. కానీ మీ వల్లనే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని ఒక ఫీలింగ్ ఉన్నది. ఎందుకు రాహుల్ గాంధీ గారు పోతే అక్కడికి ఆ పరిస్థితి రావట్లేదు? ఎందుకు ఇంకో పార్టీ నాయకులు పోతే అక్కడికి అడ్డుకోవడం రేటు? నేనే కదా రాష్ట్రాన్ని విభజించింది. రాహుల్ గాంధీ సభకు ప్రజలు వచ్చిండ్రు, మీ సభకు మాత్రం రాళ్ళేస్తున్నారు ఎందుకు? అది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది అది బీజేపీ. రాళ్లు వేయిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. ఈ పరిస్థితికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. ఇది ట్విస్ట్ కాదు, వాస్తవాలు మాట్లాడేటప్పుడు ఏంటంటే 10వ తారీఖు మీరు సిద్ధంగా ఉన్నారా? మోదీ కూడా ఇలాంటి నిరసనలో ఫేస్ చేయడానికి? రెడ్డి గారు ఒక్క నిమిషం రేపు 10వ తారీఖు కూడా ఇలాంటి నిరసనలు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? నేనైతేనండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ శ్రేణుల పట్ల కూడా ఒక రకమైనటువంటి సానుభూతితో చెప్తున్నది. చాలా అన్యాయం, దుర్మార్గం. ఎంత దుర్మార్గం అంటే పాపం అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి అందులో బీసీ కమ్యూనిటీ వాళ్ళని పెట్టి పోలీసు లాఠీ చార్జీ జరిగితే వెంటనే వీళ్ళు గందరగోళం చేసి ఎన్కాష్ చేసుకుంటారు. ఇది దుర్మార్గం అన్న. మీరు నిరసన తెలియజేయండి. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న కుటుంబరావు గారు, వగైరా శ్రేణులందరూ కూడా వచ్చి మీరు ముందు నిలబడి మీరు నిరసన తెలియజేయండి. కానీ దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం బలి పెట్టద్దు. మీరు 10వ తారీఖు మీరు సిద్ధంగా ఉన్నారు? డెఫినెట్ గా వారిని మాత్రం బలి ఆహ్వానిస్తున్నామండి. నాయక శ్రేణుల్ని మీరు పంపండి, కానీ కార్యకర్తలను దయచేసి బలి పెట్టద్దు. అయితే అలాగే ఇప్పుడు ఇందాక వారు చెప్పారు చిన్నది, ప్రత్యేక తరగతి హోదా రాకపోవడానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అన్నట్లయితే 1.5 years సైలెంట్ గా ఉండి 1.5 years తర్వాత వారు ఒక ప్రపోజల్ తీసుకొస్తే ఇది అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని అసెంబ్లీలో నిన్న కదా జైల్లో కేసులు అడిగిన ఆ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడటం అంటే కదా, కుర్రాళ్ళు లాఠీ చార్జ్ చేసి విరగొట్టారు కదండి మీరు. దురదృష్టం అన్నమాట ఇది. మీరు చెప్పండి విజయబాబు గారు, ప్రత్యేక తరగతి హోదా మీరు మేనిఫెస్టోలో పెట్టారా లేదా? 2014 ఎన్నికల్లో ఆ తర్వాత మొదటి సంవత్సరంలో ఇస్తామన్న మాట వాస్తవమా కాదా చెప్పండి. రెండవ సంవత్సరంలో పరిశీలిస్తున్నాము, 14వ ఆర్థిక సంఘం నివేదిక కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పారా లేదా? మూడవ సంవత్సరం ఇక వేరే రాష్ట్రాలకు ఇవ్వము, 17 తర్వాత ఏ రాష్ట్రాలకు ఉండదు, మేము ఈ ఉన్న రాష్ట్రాలకి రెన్యువల్ చేయట్లేదని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? వీటన్నిటికి ముందు సమాధానం చెప్పండి. మీరు ఏదైతే ప్యాకేజ్ హోదా గురించి ఒక రోజు మాట్లాడుకుందాం. వారు అడిగినాడు ఒకటే సింగిల్ లైన్ లో వారు అడిగిన కులాల ప్యాకేజ్ అద్భుతం అన్నది ఎవరు? బీజేపీ అన్నదా? కులాల వారీగా బీజేపీ అన్నదా? ప్యాకేజ్ అద్భుతం చంద్రబాబు నాయుడు గారు అంటే మోడీ మాత్రమే ఒప్పుకుంటాడు సార్. పార్టీ మేనిఫెస్టోలో ఉంది కదా, అది పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి అండి. ఆ రోజున ఆయన ఎన్డీఏ చైర్మన్ గా చంద్రబాబు గురించి ఫైనల్ కామెంట్ రేణు గారు.
నిరసన జోరు పెరుగుతోంది, అది హోదా కోసం కానీ విభజన హామీల కోసం కానీ ఇంకోటి కోసం కానీ. 10వ తారీఖు ఈరోజు అమిత్ షా వచ్చారు, రేపు 10వ తారీఖు మోదీ వస్తున్నారు. మోదీకి ఎలాంటి నిరసన గళం వినిపించడానికి సిద్ధమవుతుంది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్కడ ప్రజానీకం కావచ్చు? డెఫినెట్ గా మోడీ గారికి నిరసన తెలియజేస్తాం. మేము ఢిల్లీలో 11వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు దీక్ష చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలను కూడా మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా ఆ రోజు మాకు మద్దతుగా మేము రమ్మని అడుగుతా ఉన్నాం. అదే మాదిరిగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అది ఒకరు నిరసన తెలియజేస్తున్నారు అంటే అది ఆ వ్యక్తి గురించి కాదు, ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర హక్కుల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. సో 10వ తారీఖు మోదీ ఇక్కడికి వస్తే 11వ తారీఖు ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు దీక్ష చేయబోతున్నారు. రావాల్సిన వాటిని కూడా మీరు ఇవ్వకపోతే పట్టకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ వారు చేసేటువంటి నిరసనలు, యుద్ధాలు కొయ్య గుర్రాలు ఎక్కి చేసేటువంటి యుద్ధాలుగా మేము ట్రీట్ చేస్తున్నాం. కొయ్య గుర్రాలతో శరవేగంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్టు అక్కడికక్కడే వాళ్ళు ఊగుతూ ఉంటారు తప్ప దీనివల్ల ఒరిగేది లేదు, జరిగే లేదు. మా కార్యక్రమాలు వెళతా ఉంటే మోడీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో జరిగిన వాస్తవాలన్నీ కూడా 10వ తారీఖు నాడు వారు చెప్తున్నారు. ప్రజలు మనకంటే కూడా విఘ్నులు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని మీరు బలి చేయొద్దు, మీ నాయకులు యుద్ధం చేయండి, మేము ఆహ్వానిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అయితే సంబంధాలు క్షీణిస్తూనే అది దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల మధ్య వైరం ఏ స్థాయికి వెళ్తుందనేది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పోరును కావచ్చు, మాటల యుద్ధాన్ని కావచ్చు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయి, 10వ తారీఖు మోదీ వచ్చిన సందర్భంగా ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అనేది చూద్దాం. ఆ రోజు చూసినామండి టీవీ9.